అధ్యాయము గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, నీ కొందనాలు. మధ్యాహ్న వేళ ఇంతవరకు ప్రభువా, అరే మా పక్షంగా మీరుండి మాట్లాడిన మాటలన్నిటి కొరకై స్తోత్రములు. మరొకసారి మా నివాస స్థలాలకు వెళ్ళడానికంటే ముందుగా నీ వాక్యాన్ని వినాలని మేము ఆశపడుతుండగా సహాయం చేయండి. నీ స్వరమును మాకు వినిపించండి, నీ వాక్యమును మాకు అనుగ్రహించండి. నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడి నన్ను మమ్మను మీరు బలపరచమని మా ప్రియ రక్షకుడు, మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం గమనిస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అనే మాట రాయబడి ఉంది. శరీర కార్యములు స్పష్టం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు ఉంటాయి, జంట పదాల్లాగా. ఏంటంటే శరీరము, ఆత్మ. ఏం చెప్పండి? శరీరము, ఆత్మ. ఈ రెండు విషయాల గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలాసార్లు మాట్లాడుతూ వచ్చింది. ఆత్మ అనేది దేవుని సంబంధమైనదైతే, శరీరం అనేది మానవ సంబంధమైన స్వభావానికి సాదృశ్యం. బైబిల్ చెప్తుంది ఆత్మ సంబంధమైన స్వభావం ఉన్నది, శరీర సంబంధమైన స్వభావం కూడా ఉంది. స్వభావం అంటే అర్థం ఏంటి? మనం ప్రవర్తించే తీరు, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, సొసైటీలో ఎలా జీవిస్తున్నాం, వివిధమైన విషయాలకు ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఇతరులతో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇది చెప్పేదాన్ని మనం ఏమంటామంటే స్వభావము అంటాం. అయితే బైబిల్ ఆత్మ స్వభావము, శరీర స్వభావం చెప్తుంది. ఆత్మ స్వభావం అంటే అర్థం ఏంటంటే దైవిక స్వభావము. అంటే మన షార్ట్ హ్యాండ్లో చెప్పాలనంటే దైవిక స్వభావము, దైవ పోలికలో ఉండేటువంటి స్వభావము ఆత్మ స్వభావం. మానవ సంబంధమైన స్వభావాన్ని మనం ఏమంటామంటే శరీర సంబంధమైన స్వభావం అంటారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకు విరోధముగా అపేక్షిస్తూ వస్తుంది. ఆత్మ సంబంధమైన కార్యాలేమో శరీరానికి ఇష్టం ఉండదు, శరీర సంబంధమైన కార్యాలేమో ఆత్మకు ఇష్టము ఉండదు. బోత్ ఆర్ క్వైట్ ఆపోజిట్. మరి మనం ఎలాగుండాలి అంటే క్రీస్తు బిడ్డలంగా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తులంగా, ఆత్మ మూలముగా పుట్టిన వారంగా మన స్వభావం ఎలాగుండాలట? ఆత్మ స్వభావము కలిగిన వారమై ఉండాలి, ఆత్మ ఫలము కలిగిన వారమై ఉండాలి. మరి ఆత్మ ఫలముల గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెలివచ్చింది. మనము ఆత్మ మూలంగా నడిపించబడుతున్నప్పటికీ, ఆత్మ మూలముగా పుట్టినప్పటికీ కొన్నిసార్లు సాతాను శోధన వలన దుష్టుడు మనల్ని ప్రేరేపించి దేవునికి విరోధముగా మనం ప్రవర్తించులాగన చేసి దేవుని యొక్క కోపము మన మీదకి వచ్చినట్లుగా వాడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనలో శరీర కార్యములు వచ్చినట్లుగా ప్రేరేపిస్తాడు. శరీరానుసారంగా ప్రవర్తించినట్లుగా వాడు మనల్ని ప్రేరేపించి నడిపిస్తాడు, శోధిస్తాడు. కొన్నిసార్లు కొంతమందికి అకారణ కోపం వస్తుంది. కారణం ఏంటో తెలియదు కానీ విపరీతమైన కోపం. కారణం ఏంటి అంటే దుష్టుడు అలా శోధిస్తూ వస్తాడు. ఎందుకంటే కోపపడొద్దు అని బైబిల్ చాలా చెప్పింది. కోపపడ్డు కానీ పాపము చేయకూడదు. కోపపడాలి, అసలని కోపం లేకుండా ఉండకూడదు. కోపపడుడు కానీ ఏం చేయకూడదు అని చెప్పండి? పాపము చేయకూడదు. అంటే కొన్నిసార్లు కోపము పాపము చేయడానికి దారితీస్తుంది అని అర్థం.
కొన్నిసార్లు కోపం ఏం చేస్తారంటే పాపానికి దారితీస్తుంది. ఎందుకంటే కోపంతో ఊగిపోయి హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, లేరంటారా? కోపంతో ఊగిపోయి అవతల వాళ్ళతో గొడవ పెట్టుకుని గాయపరిచిన వారు ఉన్నారు. కోపంతో ఊగిపోయి ఎదుటి వారిని దూషించి శ్రమల పాలైపోయి జైలు పాలైపోయిన వారు చాలామంది ఉన్నారు. కొంతమంది భార్యల మీద భర్తకు విపరీతమైన కోపం వస్తాం. ఏ చిన్న పని చేసినా కానీ కోపమే, ఏ చిన్న తప్పిదం చేసినా కోపమే. ఏమంటే కూరలో ఉప్పు ఎక్కువ వేసినా కోపమే, ఉప్పు తక్కువ వేసినా కోపమే. ఏమండి కొంతమందికి భార్యలకు భర్తల మీద కోపం వస్తుంది. ఆయన టయానికి ఇంటికి రాకపోయినా కోపమే. ఏమండి అడిగింది కొనియకపోయినా కోపమే. ఇంత చేతగాంది నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావనే కోపమే. బైబిల్ ఏం చెప్పిందంటే కోపపడుడి కానీ పాపము చేయకూడదు. పరిశుద్ధమైన కోపం రావాలి. ఏనాలు చెప్పండి? పరిశుద్ధమైన కోపం. పరిశుద్ధమైన కోపం అంటే నీ కోపము దేని మీద ఉండాలంటే అవినీతి మీద, అన్యాయం మీద, దుర్మార్గత మీద, పాపం మీద ఉండాలి. యేసు ప్రభు కూడా కోపపడ్డాడు. ఆయన మిక్కిలే సాత్వికుడు కదా. నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను అన్నాడు యేసయ్య. అటువంటి దీన మనస్సు కలిగినటువంటి యేసు ప్రభుకు కూడా కోపం వచ్చింది. ఎక్కడ చెప్పండి? యెరూషలేము దేవాలయంలో కోపం వచ్చింది. ఎందుకు యేసు ప్రభుకు కోపం వచ్చింది? నా తండ్రి ఇంటిని మీరు ఏం చేశారట? వ్యాపారపుటిల్లుగా చేశారు. ఎక్కడైతే దేవుడు ఆరాధించబడాలో, పూజింపబడాలో, ఎక్కడైతే దేవుని స్తుతించాలో, హెచ్చించాలో, ఎక్కడైతే భయముతో, భక్తితో, వినయంతో, లోబడిన స్వభావంతో ఉండాలో ఆ దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి దాన్ని ఏం చేశారంటే వ్యాపారముగా మార్చేశారు. అంటే దేవుని ఆరాధనా స్థలాన్ని వారి స్వప్రయోజనాలకు వాడుతూ వచ్చారు. కాబట్టి దేవుడి కోపం వచ్చేసింది. నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా మార్చారు, నా తండ్రి ఇంటిని పాపపు స్థలముగా మీరు మారుస్తూ వచ్చారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొరడా తీసుకున్నాడు. ఆ బల్లల్ని ఎత్తి పడేశాడు, ఒక్కొక్కరిని కొట్టేశాడు. అది పరిశుద్ధమైన కోపం. ఏలియా కోపం వచ్చింది. ఇశ్రాయేలుతో అన్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవాయే దేవుడా, బయలుదేవుడా తెలుసుకుందాం రండి అన్నాడు. పిలిచాడు, ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఒక్కొక్క బయలు ప్రవక్తను పట్టుకొని కీషోను వాగు దగ్గర సంహరించాడు. ఎక్కడ కోపడాలో తెలుసుకోవాలి, ఏ విషయంలో కోపడాలో తెలుసుకోవాలి, ఎందుకు కోపము తెచ్చుకోవాలో కూడా తెలుసుకోవాలి. అంతేగాని నిష్కారణంగా కోపం వచ్చేస్తుందట. ఎవరికంటే కయ్యినికి, ఎవరి మీద? హెబెలు మీద. ఎందుకు తెచ్చుకున్నాడు కోపం? ఎందుకు తెచ్చుకున్నాడట? తన తమ్ముని యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, తన అర్పణను దేవుడు అంగీకరించాడు. దేవుడు అప్పటికీ చెప్పాడు, నువ్వు సత్క్రియ చేస్తే నిన్ను కూడా మెచ్చుకుంటాను కదా. తప్పు నీలో ఉంది, పాపం నీలో ఉంది, నువ్వు సరిగా ప్రవర్తించలేదు. నీ తమ్ముడు సరిగా ప్రవర్తించాడు, ఆయన యొక్క ప్రవర్తన చాలా బాగుంది కనుక అతన్ని నేను ఆశీర్వదించాను, అతని అర్పణ అంగీకరించాను. నీ ప్రవర్తన సరిగా లేదు, నీ అర్పణ సరిగా లేదు, అందుకే త్రోసివేశాను. కాబట్టి నువ్వు మళ్ళా వెళ్ళు, మంచి అర్పణ తీసుకురా, నాకు ఇష్టం వచ్చిన అర్పణ తీసుకురా, అప్పుడు నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే తన తమ్ముడి మీద కోపం తెచ్చుకున్నాడు. తన కమ్ముడిని కొట్టి చంపేశాడు. చూసారా, కోపం ఎక్కడికి దారి తీసిందట? హత్యకు దారి తీసింది. అసలైన భక్తుడు ఎవరంటే తన భావోద్వేగములను తన ఆధీనములో ఉంచుకోవాలి. ఏమండి ఏం చేయాలో చెప్పండి? అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెప్పింది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, దయచేసి 1వ అధ్యాయము, 2వ తిమోతి 1వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే 7వ వచనం, 2వ తిమోతి 1:7, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. అంటే 3వ వచనం, స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చాను. దేవుడు ఎలాంటి ఆత్మని ఇచ్చాడట? ఎలాంటి స్పిరిట్ ఇచ్చాడట దేవుడు? ఎలాంటి స్పిరిట్ ఇచ్చాడట దేవుడు మనకు? దేవుడు మనకు శక్తి, ప్రేమ, 3ది చెప్పండి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అన్నాడు. ఇంద్రియములు అంటే ఏం చెప్పండి? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అన్నాడు. ఇంద్రియం అంటే ఏంటి? అవయవం. ఏంటవి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అంటే సెన్సెస్ 5. ఏంటి 5 జ్ఞానేంద్రియాలు? ఏంటయ్యి? 1 కన్ను, 2వది ముక్కు, 3వది నాలుక, 4వది చెవి, 5వది ఏంటి? చర్మము, స్కిన్. ఏం చెప్పండి? 5తో మనం సెన్స్ చేస్తాం,
కళ్ళతో చూస్తాం, చెవితో వింటాం, ముక్కుతో వాసన చూస్తాం, నాలుకతో రుచి చూస్తాం. చర్మం అనేది స్పర్శ, నొప్పి ఇవన్నీ, లేకుంటే ప్రేమగా నిమిరినం లేదా గట్టిగా. కర్మేంద్రియాలు కూడా 5 ఉన్నాయి. ఏంటవి? చేతులు, కాళ్ళు, నోరు, తర్వాత విసర్జించడానికి ఉపయోగించేటువంటి అవయవాలు 2 కదా. కనుక ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అన్నిటిని కలిపి ఇంద్రియములు అంటారు. ఏమంటారు చెప్పండి? బాడీ పార్ట్స్. దేవుడు ఏం చేశాడంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే అర్థం ఏంటి? నీ ఇంద్రియాలను నువ్వు, నాలుగుందనుకో, కొంతమంది దాన్ని నియంత్రించుకోలేరు. ఎలా నియంత్రించుకోలేరు? కనపడిందల్లా నోరుతా ఉంటుంది. ఆహాహా, ఈరోజు చేపలు అయితే బాగుండు, ఈరోజు రొయ్యలు అయితే బాగుండు, ఈరోజు పెద్దదైతే బాగుండు, ఈరోజు చిన్నదైతే బాగుండు, ఈరోజు వంకాయలు బొమ్మడాయలు అయితే బాగుండు అండి. దానికి ఏముండదు చెప్పండి? నిగ్రహం ఉంటుంది. తిండి వలననో, మత్తి వలన, ఐహిక విచారం వలననో మనం ఏం చేద్దట? నువ్వు తిండిపోతువైన వెళ్ళరా, నీ నోటికి నువ్వేం పెట్టుకోవాలట? ఏం పెట్టుకోవాలట? కత్తి పెట్టుకోవాలట. అధిక నిద్ర, అధిక తిండి ఏం చేద్దట? చింపిరితనము దేనికి? దరిద్రానికి దారితీస్తుంది. కనుక కోరిక, తినాలనే కోరిక ఉంటుంది, కానీ నాలుకని ఏం చేయాలి చెప్పండి? అలాగే కొందరికి నాలుక అదుపులో ఉండదు. ఎందుకు? నాలుక అగ్నియే అన్నాడు. అంటే ఏది పడుతుంది మనం మాట్లాడేస్తూనే ఉంటాం. ఎవరి గురించి పడితే వారి గురించి మాట్లాడేస్తూనే ఉంటాం. ఏది మాట్లాడాలో తెలియదు, ఏది మాట్లాడకూడదో తెలియదు, ఎవరితో మాట్లాడదో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్పకూడదో తెలియదు. నాలుక. అందుకని ఇంద్రియ నిగ్రహం. నేను కొంతమంది చెప్తూ ఉంటాను, నాకు తెలిసిన విషయం ఎవరికొకరు చెప్పకపోతే నా కడుపు ఉబ్బరం ఆగదు, నేను గ్యారెంటీగా చెప్పాల్సి. అదేదో మరి నాకు అర్థం, నాకు తెలిసిన నేను చాలా సీక్రెట్ నా మనసులోనే పెట్టుకున్నాను. నాకు అట్లాంటిది ఉబ్బ వ్యాధి లేదు. అంటే మీరెవరు కాదు, ఇక్కడ మీరెవరిని నాకు చెప్పలేదనే సంగతి మీకు కూడా తెలుసుగా. అక్కడ మిమ్మల్ని మీరు ఊహించుకోకండి బయట వాళ్ళు. ఎవరికొకరు చెప్పాల్సిందే అన్న అంటారు. ఎందుకు చెప్పాలంటారు. నేను ఎందుకు చెప్పాలి చెప్పండి? ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నాకు అసలు ఇక మనసులో ఉండదు, నిద్ర పట్టదు, అది కాదు ఇది కాదని చెప్తా ఉంటాను. నేనేమంటానంటే మాట అనేది బయటకు వస్తే అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిద్దో మీకు తెలియదు. మనం అంటే నీ ఒక్కదానికే చెప్తున్నా అన్నయ్య, నువ్వెవరికి చెప్పొద్దు, నువ్వు ఒక్కదానికే చెప్తున్నా వదిన అంటే నీ ఇష్టం, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు. నేను ఎవరికి చెప్పనంటే కానీ వాడిపోయి 10 మంది చెప్తాడు, మీకు తెలియదు. ఆగదు, నువ్వు రాగుతుందంటరా. ఇంకొంతమంది చూశాను నా జీవితంలో, నీ ఒక్కడికే చెప్తాను, నీకు ఎవరికి చెప్పట్లే అని నాతో ఒట్లేయించుకొని, ఇది చాలా సీక్రెట్, మళ్ళీ బయటకు వస్తే అస్సలు బాగోదంటే చలో. వాళ్ళు ఏదైతే చెప్పారో మళ్ళీ 2-3 వచ్చి నాకు అదే విషయం చెప్పారు. అంటే అర్థం ఏంటి? నాకు చెప్పినోడే 10 మందికి చెప్పినాడు, మరి దాని సీక్రెట్ ఏముంది? అంటే మీరు ఆలోచించండి, మనము కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహము అంటే అది. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఆర్గన్స్. అలాగే కోపం కూడా అంతే. నాకు ఊరికైనా కోపం వస్తూ ఉంది అంటే ఎందుకు వస్తుంది? నువ్వు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏమి ఇచ్చాడట చెప్పండి? మనకి ఎలాంటి ఇచ్చాడట? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహమే. ఎవరు గొప్పవాళ్ళు అవుతారంటే, మీరు బాగా శ్రద్ధగా వినండి, ఎవరైతే తమ భావోద్వేగములను తమ అదుపులో ఉంచుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? నేను చెప్పేది చాలా చాలా మీ జీవితానికి బాగా ఉపయోగపడే విషయం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తున్నాడు, బాగా గమనించండి. ఉత్తమ వ్యక్తి ఎవడవుతాడని అంటే, ఎవరైతే తమ అలవాట్లను నియంత్రించుకోగలిగి తమ భావోద్వేగములను తమ అదుపులో ఉంచుకోగలుగుతారో వారు గొప్పవారు. నాకు కూడా చాలాసార్లు కోపం వస్తుంది, కానీ అసలు నా కోపాన్ని నేను ప్రదర్శించిన దాన్ని అట్లనే ఏం చేస్తా చెప్పండి? అది ఆడికి ఆగిపోయింది. కొన్నిసార్లు కోపడినట్లుగా తిట్టినట్టుగా నటిస్తా. ఐ ప్రిటెండ్ టు బీ లైక్ దట్. ఎందుకంటే అక్కడ తిట్టలేదనుకున్న కోప అవతడు రెచ్చిపోతాడు. అది నిజంగా అది ఏసైకి తెలుసు నేను నిజంగా తిట్టట్లేదని, నేను నిజంగా కోపపడతలేదని. కానీ నేను కనుక అక్కడ అలా లేకలేదనుకోండి, అవతలడికి మనం ఏమైపోతాం?
చులకన అయిపోతుంది. నేను సీరియస్గా కోప్పడింది బహు అరుదు. నా లైఫ్లో నేను గుర్తుంది, నాకు చాలా తక్కువ తెలుసు. మా కాలేజీలో మా స్టూడెంట్ చాలాసార్లు అంటారు, మీకు ఎందుకు సార్ ఎప్పుడు కోపం రాదంటారు. ఎందుకంటే అందరూ చూస్తూ ఉంటారుగా, మీరు అసలు ఇంతవరకు కోపడంగా మేము ఇంతవరకు చూడలేదని అంటారు. ఒక క్లాస్ని ఇంజనీరింగ్ వాళ్ళకి క్లాస్ చెప్పి వాళ్ళ మీద కోపడకుండా క్లాస్ చెప్పడం అంటే అది ఎంత గొప్ప సంగతో మీరు ఆలోచించండి. అంటే అది అంటే చెప్తున్నాను, కోపపడమని చెప్పింది బైబిల్, కానీ ఏ సమయంలో ఎక్కడ కోపపడాలో తెలుసుకోవాలి, ఎక్కడ కోపపడదో కూడా తెలుసుకోవాలి. చీటికి మాటికి మనం కోపడ్డామనుకోండి, మనతో ఎవడు మాట్లాడు, మన మీద అభిప్రాయం పోయింది, మన మీద ఉన్న గౌరవం పోయింది, మనతో మాట్లాడాలంటే భయపడతారు. అందుకంటారు, మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకనే బాగా గమనించాలి, దేవుడు ఈరోజు మీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఏం చేయాలి చెప్పండి? మీ ఎమోషన్స్ మీరు ఏం చేయాలా? కంట్రోల్లో ఉంచుకోవాలి. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, బాధను కంట్రోల్లో ఉంచుకోవాలి, దుఃఖమును కంట్రోల్లో, కోపం అనే కాదు, ఏదైనా దేన్నైనా కంట్రోల్లో ఉంచుకోవాలి. కొందరు ఊరికనే ఇక ట్యాప్ ఇప్పేస్తారు, ఇక కారుతూనే ఉంటుంది, దారాలుగా కారు. మనం అనేదే ఉండదు. ఇక అసలు ఒక మాట కూడా అనకముందే ఏమైపోయింది? నదీ ప్రవాహము వలె. దేవుడేమో నశించిపోతున్న జనముల గురించి అంగలార్చుడంటే వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అర్థమైందా? ఆ దుఃఖాన్ని కూడా ఏం చేయాలి? నీ ఎమోషన్ కన్నా బాధ అందరికీ వస్తుంది, దాన్ని ప్రదర్శించకుండా ఏం చేయాలి చెప్పండి? నీ భావోద్వేగమును నీ ఆధీనంలో ఉంచుకోవాలి. అలాగే ప్రతిదీగా మన మనస్సును అన్ని విషయాలలో మనం అదుపులో ఉంచుకోగలిగితే, నీ మనస్సు చెప్పినట్లు నువ్వు వినకూడదు, నువ్వు చెప్పినట్లుగా నీ మనస్సు వినాలి. అర్థమైందా? మనసు చాలా కోరుకుంటుంది. మనసు ఏం కోరుకుంటుంది? చాలా కోరుకుంటుంది. బజార్లో పోతాను అనుకోండి, ఇది కొంటే బాగుంటుంది. ఇంక ఖమ్మంలో పోతాను అనుకోండి, సుహాస్ జ్యువెలర్, పిఎంజే జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఈ మధ్య లలిత గుండాయిని కూడా పెట్టిండు. ఏడా చూసిరా? ఆ గుండాయిని కూడా కొత్త షాప్ పెట్టిండు. ఎక్కడ? ఖమ్మంలో. జాయాలు కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఇట్లా పోతా ఉంటే బోర్డుని కనబడుతుంటాయి. చాలా అందమైన నెక్లెస్లు అయ్యి కనబడతాయి. కొను ఎక్కడో బోల్డ్ అని మంచి మంచి షాప్స్ కనబడతా ఉంటాయి. అది కొనుక్కుంటే బాగుంటుంది, ఇది కొనుక్కుంటే బాగుంటుంది చాలా అనిపిస్తూ ఉంటుంది. కొనుక్కోవాలి, తప్పులేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్లో అన్ని వస్తువులతో సమృద్ధిగా మీరు తులతూగాలి. ఏ విషయంలోనూ మీకు ఏ లోటు లేకుండా సమృద్ధి ఉండాల్సింది గ్యారంటీగా. కాకపోతే అవసరం లేకున్నా మనము అనవసరమైన సమయాల్లో కొనుక్కోకుండా మన మనస్సును మనం ఏం చేయాలి చెప్పండి? అంచుకోవాలి. ఎవరైతే తమ భావోద్వేగములను అన్ని విషయాలలో వారి ఆధీనంలో ఉంచుకోగలుగుతారో, వారి ఎమోషన్స్ని, వారి కోపాన్ని, వారి దుఃఖాన్ని, వారి బాధను, వారి కోరికలను, వారి ఆశలను ఎవరైతే వారు అణుచుకోగలిగి, ఆధీనములో ఉంచుకోగలిగి, నిగ్రహించుకోగలుగుతారో దేవుడు వారిని వాడుకుంటాడు. అది సంగతి. ఊరికే కోపంలో దేవుడు వాడుకోడు, దురాశ కలిగిన దేవుడు వాడుకోడు, ఊరికి నెపములు మోపేవాడిని దేవుడు వాడుకోడు, ఊరికి దుఃఖపడేవాడిని దేవుడు వాడుకోడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు నిన్ను ఎన్నిక చేసే గొప్ప వ్యక్తిగా మార్చాలంటే, నీ జీవితంలో నీకు ఒక ఆశీర్వాదం, దీవెన రావాలనంటే ముందుగా నీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచాలి. కొంతమందిని మనం చూస్తున్నాం, సేవ చేస్తారు, ప్రతిదానికి చీటికి మాటికి కోపడతా అంటారు. నిలబడ్డా తప్పే, కూర్చున్నా తప్పే, ముందొచ్చినా తప్పే, వెనకొచ్చినా తప్పే, పాడినా తప్పే, పాడకపోయినా తప్పే, ప్రతిదానికి తప్పే. కోపము. దేవుడు కూడా అన్నిసార్లు కోపడున్నాడేమో. దయచేసి దేవుడు అంటాడు, నా కోపము నిమిషం మాత్రము, నా దయా ఆయుష్కాలం. దేవుడు కోపడితే నిమిషం మాత్రం కోపడతాడట, దయ చూపిస్తే ఆయుష్కాలం అంత దయ చూపుతాడు. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్నం వల్ల మీరు నేర్చుకోవాల్సినటువంటి అమూల్యమైన పాఠం ఏంటంటే, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి నాకు ఊరికిన కోపం వస్తుంది, నేను కోపం తెచ్చుకుంటాను, నువ్వు పడాల్సిందే, నువ్వు నా మీద తిరుగుబాటు చేయొద్దు, నువ్వు ఉన్నది ఎందుకు, నేను కోపడితే సహించడానికే కదా అని చెప్పి ఇక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అలాంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. మీరు బాగా గమనించాలి.
మనం చీటికి మాటికి ఎదుటి వారిని బాధ పెట్టేవారంగా ఉంటే, చీటికి మాటికి ఎదుటి వారిని హింసించే వారంగా ఉంటే, చీటికి మాటికి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవారంగా ఉంటే దేవుడు తీర్పు తీరుస్తాడు గ్యారంటీగా. తీర్పు తీరుస్తాడంటే వారికి తగిన జ్ఞానము, తగిన పాఠము దేవుడు తప్పక నేర్పిస్తాడు. కాబట్టి అంటున్నా, అందుకనే మనము ఏ సందర్భములో ఎలాగో ప్రవర్తించాలో, ఏ విషయాల్లో మనల్ని మనం అణుచుకోవాలో, ఏ విషయంలో మనం ఆ విషయాలను ప్రదర్శించాలో ఎరిగి ఉండుటయే జ్ఞానము. ఏంటి చెప్పండి? ఎరిగి ఉండుటయే జ్ఞానం. మోషేకి చాలా కోపం ఎక్కువ. ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు మోషే. ఫరో రాజు యొక్క ఆస్థానంలో పెరిగాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడ్డాడు. సకల విద్యలందు ప్రావీణ్యం సంపాదించాడు. బలాఢ్యుడు, సౌందర్యవంతుడు, సుందరుడు. ఒకరోజు అనుకుంటాట, మా ఊరు వాళ్ళందరూ ఎలాగ ఉన్నారో చూసొద్దామని వస్తే ఏమైందట, ఒక ఐగుప్తుడు ఒక ఇశ్రాయేలీని కొడుతుంది. మోషే కోపం వచ్చింది. ఎరా, నువ్వు మా వాళ్ళని కొడతావా? నీ సంగతి చూస్తాను, ఒకటే గుద్దు అంతే, రెండో గుద్దుకు లేవలే. ఎవరు? ఎంత బలమో చూడండి. ఎవరికి? మోషే అనుకున్నాడుగా, ఎవ్వరు చూడలేదు నన్ను అనుకున్నాడు. తెల్లారి ఇద్దరు ఇశ్రాయేలు పంచాయతీ పెట్టుకున్నట్టే మళ్ళీ వచ్చాడట. ఏందరా నాయన, మీరెందుకయ్యా గొడవ పెట్టుకున్నారా అన్నాడట. వాళ్ళు ఏమన్నారట, నిన్ను మా మీద తిరుపతిగా తిప్పటి వాడు ఎవడు, నిన్ను ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని చంపుతావా అన్నాడట. గుండె ఆగిపోయింది. ఎవరికి? అమ్మ. ఎవ్వరు చూడలేదు అనుకున్నా కానీ ఎవరు చూశారట? వీళ్ళు చూస్తారు. వెంటనే పారిపోయాడు. ఎవరు? కొన్నిసార్లు మనం అనుకుంటాం, నన్ను ఎవ్వరు చూడట్లే, నన్ను ఎవరు గమనించట్లే, నా పాపాన్ని ఎవరు చూడట్లే, నా తప్పిదాన్ని ఎవ్వరు చూడట్లే అనుకుంటారు. కానీ చాలా పొరపాటు. చూసేవాళ్ళు ఉంటారు, అంటే దాచుకొని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మోషే అట్లే అనుకున్నాడు. కానీ మోషే పరిస్థితి ఏమైందట? బయటకు వచ్చింది. పారిపోయాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడట? ఇత్రో దగ్గర ఉన్నాడు. అవునా కదా? తన యొక్క కోపం అంతా పోయింది. ఇప్పుడు తర్వాత దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తాడు. మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే ఆ కోపం ఉంటే ఇశ్రాయేలులను గుద్దుకోడు చంపేస్తాడు. ఎందుకు? వాళ్ళకి చీటికి మాటికి బాధ వస్తుంది. నీళ్ళు లేవని నేడతారు, మాంసం లేదని నేడతారు, ఏమండి కూరగాయలు కిరకాయలని నేడతారు. ఇక అదే మొదటి మోసానికి ఒక్కడన్నా పోతాడా? కణానికి ఇక పోరు, మధ్యలోనే మటాష్ అయిపోతారు అందరు. అవునా? కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ మోషేకు ఉన్నటువంటి కోపాన్ని అంతా తగ్గించి, మోషే నీకు ఇదే కోపం ఉంటే ఇశ్రాయేలు ఎవ్వరు కూడా ఎర్ర సముద్రం కాదుగా, ఐగుప్తు కూడా దాటరయ్యా అని చెప్పి ఆ సాత్వికము దీర్ఘశాంతం నేర్పించి అప్పుడు తీసుకొచ్చాడు. తర్వాత మోషే ఏం చెప్పండి, వారు తిరుగుబాటు చేసినప్పుడు అయ్యలారా అని చెప్పి వారి పాదాల మీద పడి బతిలాడే పరిస్థితికి వచ్చింది. దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వే కనుక వీరిని తీసుకపోతే నీ ఘనమైన నామానికి ఏమైపోయింది? అవసరమైతే నన్ను తీసుకెళ్ళకు, కానీ వారినైతే తీసుకెళ్ళు అని దేవుని సన్నిధిలో గోజాడేటువంటి ఒక సాత్వికమైన వ్యక్తిగా మోషే మార్చబడ్డాడు. అంటే మీరు ఆలోచించండి, మొదట మోషే యొక్క భావోద్వేగాలు ఆయన అదుపులో లేవు, కానీ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ట్రైనింగ్లో తన భావోద్వేగాలను అదుపులో తెచ్చుకున్నాడు. కోపగించే వ్యక్తి సాత్వికుడుగా మార్చబడ్డాడు. కనుక లక్షల మంది ప్రజలను నడిపించగలిగాడు. అంతే, నీ ఇంట్లో కూడా నువ్వు చాలా కోపంగా ఉంటే నీ ఇంట్లో నడిపించలేవు, నువ్వు నీ పిల్లల్ని నడిపించలేవు, నీ భార్య నడిపించలేవు, నీ భర్తను నడిపించలేవు. అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన ఎమోషన్స్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలట? కనుక నీకు కోపం వస్తే ప్రదర్శించడం చాలా సులభం, కానీ అణుచుకొని సాత్వికంగా మాట్లాడడం గొప్ప సంగతి. దుఃఖం వస్తే బోరుని ఎడవడం సామాన్యమైన విషయమే, కానీ దాన్ని అణుచుకొని బాధను గుండెల్లో దిగమింగి నడుచుకోవడం చాలా గొప్ప సంగతి. మీరు ప్రయత్నించి చూడండి, ఆచరించి చూడండి. మీరు మీ ఎమోషన్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉంచుకొని ఏమీ తెలియని వ్యక్తిగా, ఏమీ ఎరగని వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తిగా మీరు ప్రవర్తించడం మొదలు పెడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ప్రవర్తన ఫలమును బట్టి మీకు గొప్ప బహుమానం కలుగుతుంది. సమాజంలో మీకు ఒక మంచి పేరు వస్తుంది. చాలా సమస్యల్లో చిక్కుకోకుండా మీరు విడిపించబడతారు. చాలా ప్రమాదాలు రాకుండా మీరు ఏమైపోతారు? కొత్త కొత్త సమస్యలు, ఇబ్బందులు ఏం రావు. దుష్టుడు ఏం చేస్తాడంటే మనం అలా ప్రేరేపిస్తాడు, కోపగించుకొని ఇతరులను దూషించి తిట్టి ఏమండి వివాదాలకు తీసుకెళ్ళి సమాధానం లేకుండా చేసి మన యొక్క శాంతి సమాధానం పాడేటట్టుగా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎక్సర్సైజ్ యువర్ ఎమోషన్స్. ఏం చేయాలి చెప్పండి? ఎక్సర్సైజ్ యువర్ ఎమోషన్స్ అంటే అర్థం ఏంటి? మీ భావోద్వేగంలో నియంత్రించుకోవడానికి మీరు ఏం చేయాలి? రోజు సాధన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సాధన. ఈరోజు కోపం వచ్చింది, కంట్రోల్ చేసుకుని ప్రయత్నించు, సాధ్యపడలేదు, రేపు ప్రయత్నించరు, సాధ్యం ఎల్లుండి ఏదో ఒక రోజు ఏమవుద్దట?
అది సాధ్యపడుతుంది. కనుక శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? శరీర కార్యములు చాలా స్పష్టమై ఉన్నవి. ఇవన్నీ శరీర కార్యాలే. దాంట్లో మీరు గమనించండి, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షిస్తుంది. మనం శరీర కార్యములు నెరవేర్చడానికి మనం పిలవబడలేదు. మనం ఏంటంటే చెప్పండి, శరీర కార్యములను సిలువ వేయడానికి మనం వచ్చాం. అందుకే దయచేసి గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఒకరినొకరము వివాదమును రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము అన్నాడు. చూడండి, ఈ ఒకే ఒక మాట మనం నేర్చుకొని వెళ్ళిపోదాం. ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకో. తర్వాత ఏమన్నాడు? ఇట్టి వాటికి విరోధమైన ఒకరికొకరము వివాదము రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము అన్నాడు. విల్లీ గ్రహం గారు ఒక బుక్ రాశారు, మనిషిని పాడు చేసే 7 పాపాలు. మనిషిని పాడు చేస్తాడు ఏంటి చెప్పండి? పాపాలు. చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే పాపము అంటే వ్యభిచారము, దొంగతనము, హత్య ఇవే అనుకుంటారు. నేను అవి చేయట్లేదు కాబట్టి పరిశుద్ధుని అనుకుంటారు. అవి పాపాలే, కరెక్టే. కానీ వాటికంటే మించిన భయంకరమైన పాపాలు ఇంకా ఉన్నాయి. దాంట్లో ఒక భయంకరమైన పాపం ఏంటంటే అసూయ. ఏం చెప్పండి? అసూయ. ఇక్కడ మీరు చూసారా ఏమంటున్నారు అక్కడ? ఒకరినొకరము వివాదమును రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు అన్నాడు. ఒకరిని చూస్తే ఒకరికి అసూయ అనేది వస్తుంది. మీరు బాగా గమనించండి, ఎప్పుడైతే ఎదుటి వారిని చూసి మనము అసూయ పడతామో, నీలో అసూయ అనేది ఎప్పుడైతే మొదలవుతుందో నీ పతనం ప్రారంభమైనట్టే. అసూయ ఎప్పుడు వస్తుంది చెప్పండి? అసూయ ఎప్పుడు వస్తుంది? మనకంటే ఎదుటి వాళ్ళు ఇంకొంచెం గొప్పగా ఉన్నప్పుడు, మనకంటే ఎదుటి వాళ్ళు ఏదో గొప్పగా సాధించినప్పుడు మనకేమొస్తుంది? అసూయ. వారు మనకంటే ఎక్కువ సంపాదించినప్పుడు, ఇంకా కొంచెం మంచి స్థానంలో ఉన్నప్పుడు వారిని చూసి మనకేమొస్తుంటుంది? అసూయ. బైబిల్ ఏం చెప్పిందంటే అసూయ పడవద్దు అని చెప్పింది. ఏం చెప్పింది? అసూయ పడవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితంలో ఈ అసూయ అనేది ప్రారంభించబడుతుందో అది అతిపెద్ద ప్రమాదం. ఈ అసూయ అనేది ఏం చేస్తుందంటే నిన్ను రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా నడిపి నువ్వు పడిపోయేటట్లుగా, పాడైపోయేటట్లుగా, నీ సాక్ష్యం చెడిపోయేటట్లుగా, సమాజంలో చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించబడేటట్టుగా చేస్తుంది. అది నీ యొక్క రెప్యుటేషన్ని, నీ యొక్క మంచి నేమ్ని, నీ గుడ్ నేమ్ను పాడేస్తుంది. అసూయ పడొద్దు. అసూయ ప్రారంభించబడితే ఆ అసూయ ద్వారా నువ్వు చిన్న చిన్న తప్పిదాలు చేయడం ప్రారంభించి ఆఖరికి నీ అభిషేకాన్ని, నీ పరిశుద్ధతను, నీ భక్తిని, నీకున్నటువంటి రెప్యుటేషన్ని, గౌరవాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం చేసి చూడండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు ఏం చేశారట? శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదిన స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప ఏమతడు తీసుకొనగలడను కొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగిన వృత్తాంతం మనకు తెలుసు కదా. దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్నాడు, రాజుగా అభిషేకించబడ్డాడు, రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు. కొంతకాలం అయిపోయింది, ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీన్లలో ఒక పొడగర వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు గొల్యాత్. ఆయన ఏమన్నాడు? ఒక సవాలు విసిరాడు. ఏమని? మీరు 1000 మంది, మేము 1000 మంది యుద్ధం చేయడం ఎందుకు, ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకు? ఫిలిస్తీన్లో నుంచి నేను వస్తాను, ఇశ్రాయేల్ నుంచి ఒకడు రండి, మేమిద్దరం ఫైట్ చేస్తాం, ఎవరు గెలిస్తే ఆ దేశం గెలిచినట్టే. ఆఫర్ బాగుంది, రోజు ప్రకటన చేయబడుతుంది, ఇశ్రాయేల్ నుంచి ఎవరు రాలే, 40 రోజులు అయిపోయాయి. 41 రోజు దావీదు వచ్చాడు, నేను వెళ్తా అన్నాడు, వెళ్ళాడు. ఒడిసల రాయితో గొల్యాతుని చంపాడు.
ఫిలిస్తీన్లు ఓటమి చెందారు. ఈ మాట చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ వ్యాపించింది. దావీదు అనే బాలుడున్నాడట, ఒడిసెల రాయితో మహాబలాఢ్యుడైనటువంటి గొల్యాత్ అనే శూరుణ్ణి చంపాడట, ఇశ్రాయేలీలకు విజయం వచ్చిందట అని ఆ నోట ఆనట అటు ఫిలిస్తీయా ఇటు ఇశ్రాయేలు ఆ చుట్టుపక్కల దేశాలన్నిటిలో కూడా వ్యాప్తి చెందింది. చాలా కాలం తర్వాత ఫిలిస్తీన్ల మీద విజయం వచ్చేది ఇశ్రాయేలీలకు. ఎందుకంటే అప్పటిదాకా వారు చాలా బాధిస్తూ వచ్చారు, ఇబ్బంది పెడుతూ వచ్చారు. కాబట్టి ఇశ్రాయేలు ఉన్న స్త్రీలందరూ కూడా తంబూర్లు తీసుకున్నారట. ఏం చేశారట? స్త్రీలు ఊళ్ళ తంబూరులతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాటలు పాడుతూ వచ్చారట. మా దేశం ఘన విజయం సాధించింది, మా దేశం విజయం సాధించింది, ఫిలిస్తీన్లను మేము ఓడించాం, నెమ్మది ఉంటుంది అని చెప్పి ఆనందంతో స్త్రీలు సితారా తంబూరతో నాట్యముతో డ్యాన్స్ చేస్తూ వచ్చారట. వస్తూ ఒక్క పాట పాడారట, అంతే. అదే దావీదు కొంప ముంచింది. ఏం పాడారు? దావీదు 10,000 కొలదియు సౌలు 1,000 కొలది. అంటే దావీదు 10,000 మందిని చంపితే సౌలు ఏం చేశాడట? 1000 మందిని చంపాడని పాట పాడారు. మంచి పాటే, కానీ ఆ పాట ఎవరికి నచ్చలే? సౌలుకి. ఎందుకు నచ్చలే? ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు? సౌలు. దావీదు ఒక సామాన్యమైన వ్యక్తి, గొర్రెల కాపరి. అదేంటి, రాజ్యాన్ని పరిపాలించే రాజునైనా నన్ను పొగడకుండా మా రాజ్యంలో గొర్రెలు కాసుకొని ఒక సామాన్యమైన బాలుని పొగుడతారా అనేటువంటి విషపు చూపు ఎవరికి వచ్చిందంటే చెప్పండి? సౌలుకి వచ్చింది. నాటి నుండి దావీదు మీద విషపు చూపు వెళ్ళిపోయింది. ఆ ఇశ్రాయేలీయుల పాట పాడకపోయినా బాగుండు, గొడవ వదిలిపోయింది. అంటే కొన్నిసార్లు వేరే వ్యక్తి దగ్గర ఎవరికైనా పొగిడే ఉన్నప్పుడు అది బాధ అయిపోయింది. ఆహా, నా దగ్గర ఆయన పొగుడతారా, నాకంటే ఆయన గొప్ప అని చెప్పి ఇంకేం చేస్తారు చెప్పండి? విషపు చూపు నిలుపుతారు. ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు నిలిపాడో 10వ వచనం, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చాను. ఎప్పుడైతే పాపంలో ప్రవేశించాడో దురాత్మ వచ్చేస్తుంది. ఎవరి మీదికి? సౌలు మీదికి. సౌలు పతనం ప్రారంభించబడింది. కాబట్టి ప్రియులారా చూడండి, ఒక విషపు చూపు, ఒక అసూయ సౌలు తన ప్రాణాన్ని, తన రాజ్యాన్ని కోల్పోయే విధంగా చేసింది. ఆ రోజు నుంచి దావీదును చంపడం మొదలుపెట్టాడు, ప్రయత్నాలు మొదలెట్టాడు, రాజ్య పరిపాలన గాలికి వదిలేశాడు, దురాత్మ చేత పీడించబడ్డాడు, దేవుని అభిషేకం కోల్పోయాడు, పరిశుద్ధాత్మ పోయింది, దురాత్మ వచ్చేసింది. ఏమంటే ఆఖరికి యుద్ధంలో ఒక ఘోరమైన మరణాన్ని చవించాల్సి వచ్చింది. ఎవరికి వచ్చింది పరిస్థితి? కనుక అసూయ అనేది ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. పోనీ ఎదుటోడు బాగుపడితే బాగుపడండి, మనకెందుకు వచ్చిన పంచాయతీ? నీకు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఉంది, నీకు సమృద్ధి ఉంది. వేరే వాళ్ళని దేవుడు ఆశీర్వదించడం లేదా తక్కువ చేశాడు, అది దేవుడి ఇష్టం, మనకెందుకు? మనకు కలిగిన దాన్ని బట్టి మనం సంతోషించక ఎదుటి వాడిని బట్టి మనం అతిశయించి లేకుంటే అసూయ చెందామనుకోండి, ఆ అసూయ నీ హృదయంలో గూడు కట్టుకుని వెళ్ళి నీ ఆరోగ్యం పాడు చేసి, నీ మనశ్శాంతిని పాడు చేసి, నీలో ఉన్న దేవుని అభిషేకాన్ని పోగొట్టి, ఏమండి అది విపరీతాలకు దారి చేసి మన జీవితంలో సమాధానం లేకుండా చేస్తారు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, మనలో నుంచి మనం ఏ వేరు తొలగించుకోవాలా? ఒక చేదైన వేరు తొలగించుకోవాలా. ఏ చేదైన వేరు ఏంటి చెప్పండి? అసూయ. కయీను హేబెల్ మీద అసూయ పడ్డాడు, హంతకుడు అయిపోయాడు. సౌలు దావీదు మీద అసూయ పడ్డాడు, హత్యా ప్రయత్నం చేశాడు. ఏమండి ఇలా చూసుకుంటూ పోతే చాలామంది అసూయపడి వారి అభిషేకాన్ని, వారి ధన్యతను, దేవుని యొద్ద వారికి ఉన్న స్థానాన్ని పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధినే పోగొట్టేసుకున్నారు. నువ్వు అసూయపడుతున్నావా? నీ స్నేహితులను చూసి అసూయపడుతున్నావా? ఎదుటి వారిని చూసి అసూయపడుతున్నావా? నీ ఎరుగు పొరుగు వారిని చూసి అసూయపడుతున్నావా? జాగ్రత్త. నీలో గనక అసూయ అనే చేదైన వేరు విషబీజం మొదలైతే అది నిన్ను దహించి వేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఆ అసూయ అనేటువంటి ఆ చేదుని ఏం చేద్దాం? తొలగించుకుందాం. ఆ విషబీజాన్ని ఏం చేద్దాం? తొలగించుకుందాం. రకరకాలుగా అసూయలు ఉంటాయి. ఫలానా వ్యక్తి మాకంటే వారిని ఎక్కువగా ప్రేమిస్తారు, మాకంటే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇస్తారు, వాళ్ళని ఎక్కువగా ఉన్నతంగా చూస్తారు, లేకుంటే వీళ్ళు మాకంటే ఈ రకంగా ఉన్నారు, ఇలాగున్నారు అని రకరకాలైనటువంటి అసూయలు.
అది ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తాట, పాడు చేస్తాడు. ఎవరి జీవితం వారిది, ఎవరి ఆశీర్వాదం వారిది. దేవుడు ఎవరిని ఏ స్థలంలో ఉంచాడో ఆ స్థలంలో ఉంచాడు. మనకిచ్చిన ఆశీర్వాదం మంది, వారికి ఇచ్చిన ఆశీర్వాదం వారిది. మన స్థాయి మంది, వాళ్ళ స్థాయి వాళ్ళది. మనం ఏం చేయాలి చెప్పండి? మన అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ రావాలి. ఆయన సన్నిధిలో గోజాడుతూ రావాలి. మన ఆశీర్వాదం పాటు ఎదుటివారి ఆశీర్వాదం కొరకు కూడా ప్రార్థించాలి. వారు ఎదిగితే మనం సంతోషించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ఇంకా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరా, గమనించండి, జారత్వము కాముకత్వమే కాదు, అసూయ ద్వేషము కూడా ఒక భయంకరమైన పాపం. సౌలే జారత్వం చేయలే, సౌలే హత్య చేయలే, కానీ సౌలు హృదయంలో ఏమొచ్చిందట? అసూయ వచ్చింది. కయీను హృదయంలో ఏమొచ్చిందట? అసూయ వచ్చింది. హత్యకు దారి తీసింది. అందుకనంటే నీ భావోద్వేగములు నీ అదుపులో ఉన్నంత కాలము ఏమండి, సాతాను నిన్ను ముట్టలేడు, నిన్ను పాడు చేయలేడు, నష్టపో. నిన్ను పాడు చేసుకున్నది నువ్వే. నీ భావోద్వేగాలు నీ అదుపులో లేకపోతే నీకు నువ్వే పాడైపోతావు. కోపం వల్ల విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొన్న ఒక ఆయన చెప్తుండట, ఆయనకు బాగా కోపం వచ్చిందట. ఆ పిల్లోనికి అడిగింది ఇయ్యలేదట. ఏమి ఇయ్యలేదట? అడిగిన ఫోన్ ఇయ్యలేదట. పేపర్లో చూశారుగా, ఫోన్ ఇయ్యలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ ఇయ్యలేదని. ఇంకో కామెడీ, ఇది కూడా న్యూస్లోనే వచ్చింది, న్యూస్ పేపర్. అన్నా జిల్లాలో టీవీ చూస్తున్నారంట. తమ్ముడు క్రికెట్ మ్యాచ్ పెట్టుకున్నట్ట, అక్కట సీరియల్ చూడడానికి రిమోట్ అడిగితే ఇయ్యలేదట. అదే మహా దరిద్రమైన పని. అంటే మళ్ళీ సీరియల్ చూడడానికి రిమోట్ ఇవ్వలేదని చెప్పి ఆమె పోయి ఆత్మహత్య చేసుకుంది. మీరు చూడండి కావాలంటే పేపర్స్లో. ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఇస్తావా ఇవ్వా అని వాడు ఈయన అన్నాడు, నేను చూస్తా అన్నాడు. ఆహా నేను అడిగితే ఇయ్యవా అన్నది. ఆవేశంలో వెళ్ళిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. ఏం చూడండి ఎంత విపరీతమో. అంటే కోపంలో మనం ఏం చేస్తాం చెప్పండి? మన బ్రెయిన్ అనాలోచితంగా పనిచేసి మూర్ఖమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. అందుకని అంటున్నారు, మన ఎమోషన్స్ మనం ఇప్పుడు తొక్కలో సీరియల్ చూడకపోతే ఏమైంది? అదే మన ఏమవుతుంది? అదంతా నటనే కదా. అవునా? యాక్షన్ అనగానే వాడు ఏడతాడు, కట్ అనగానే నమస్తే అంటాడు, అంతేనా? దాన్ని చూసి వీళ్ళు ఎక్కెక్కేడిసి ఖర్చిపులు పెట్టుకొని తుడిసి, ఏమండి ఆ కొట్టినోడు కొట్టించుకున్నాడు, తిట్టినామా తిట్టించుకున్నామా బాగానే ఉంటారు అత్తా కోడళ్ళు. కానీ చూసి మనం ఆగమైపోతాం. అవునా? అదంతా నటనే. ఏంటి చెప్పండి? అదే నిజ జీవిత ఘటనలా కాదుగా. మరి దానికోసం మనం ఏడుగాంగానే టెన్షన్గా పోయి పనులని సగం దోమిన గిన్నెలు కూడా పక్కన పెట్టి, ఏమండి పొయ్యి మీద కూర ఉడుకుతున్న దాన్ని అక్కడ వదిలేసి పోయి చూసి ఏమైందో తెలుసుకొని ఏడిసి, కొందరు పరిశుద్ధులైతే ప్రార్థనకు కూడా సీరియల్ని బట్టి. మనోళ్ళు కాదు స్వామి, ఇలా అసలే రంజుకుంటుంది సీరియల్. అసలే నిన్న ఎపిసోడ్ క్లోజింగ్ చాలా గమ్మత్తుగా జరిగింది. చెయ్యి ఇక్కడ దాకా వచ్చి ఆగింది, చెంపదాకా కొడతదా కొట్టదా మనకు తెలియదు. కాబట్టి ఇలా చూడాల్సిందే. మరి అత్త చెయ్యి లేపింది, కోడలు పడుకుంటుంది. ఆమె కూడా ఇట్లా లేపంగానే కోడలు ఇట్లా అంటదన్నమాట. అడ్డగించుకుందా లేదా, కొట్టిందా లేదా, ఏమైంది, ఎవరు దన్నుకున్నారు, ఎవరు జుట్టు పీక్కున్నారు. ప్రార్థన పోతే పోయింది, కానీ అత్తా కోడల సీరియల్ అయితే మనం రంజుగా. ఇవన్నీ ఏంటి చెప్పండి? పనికొచ్చాయా? పనికిరాని విషయాలు. చూడటమే దండగ పని అంటే మళ్ళీ దాన్ని చూసి ఎమోషన్ అయ్యి దానికి మళ్ళీ వీళ్ళు ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకొని. నేను అదే అంటున్నాను, మన ఎమోషన్స్ మనం ఏం చేయాలి చెప్పండి? అంటారు. దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడట మనకి? ఏ ఆత్మ ఇచ్చాడట? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. అంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే అర్థం ఏంటి? మీ ఇంద్రియాలు మీరు నిగ్రహించుకునే శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు. అర్థమైందా? అంతేగాని నాకు పట్టరాని కోపం వస్తుంది ఆపుకోలేకపోతున్నా, లేదా నాకు పట్టరాని ఇలాగ వస్తుంది అనేది ఏం లే. నువ్వు అనుకుంటే నీ ఆధీనంలోకి వస్తాయి. లాస్ట్ మాట చెప్తున్నాను, నువ్వు చెప్పినట్టుగా నీ మనసు నీ భావోద్వేగాలు వినాలి, కానీ అవి చెప్పినట్టుగా నువ్వు విన్నావనుకోండి ఏమైపోతావు? పాడైపోతావు, చెడిపోతావు. కోరికలు అణుచుకోవాలి, మనసులోని ఆలోచనలు అదుపులో చేసుకోవాలి, శరీరాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలి, నీ భావోద్వేగాలు నియంత్రణ తెచ్చుకొని నువ్వు అనుకున్న గురి వైపు నువ్వు వెళ్ళగలిగితే బైబిల్ చదవాలనే కోరిక వస్తుంది, కానీ మనకేం ఫోన్ చూడాలనే ఆలోచన కలుగుతుంది. ఆఖరికి ఆ జరిగిన సంఘర్షణలో ఫోనే చూస్తాం, బైబిల్ చదవం, నష్టపోతాం. ప్రార్థన చేయాలనే మనసు వస్తుంది, కానీ
ప్రార్థన కంటే ఇంకేదో ప్రాముఖ్యమైనది కనిపిస్తుంది, మనసు అటే వెళ్ళిపోద్ది. అంటే చూడండి, ఎప్పుడైతే మన మనసు మాట వింటామో కొన్ని మంచి పనులు చేయడం మానేస్తాం. కాబట్టి నీకేది మేలుకరమో దాన్ని ఏం చేయాలా, పక్కగా పాటించండి. మీ ఎమోషన్స్ అన్నీ మీ కంట్రోల్లో ఉంచుకోండి. నీ ఆలోచనలు, ప్రణాళికలు, నీ జీవితానికి ఏదైతే గురి ఉందో ఆ గురివైపు పరిగెత్తండి. దానికి ఆటంకపడే ప్రతి ఎమోషన్ని మీరేం చేయండి, కంట్రోల్ ఉంచుకోండి. తప్పక మీరు విజయం సాధిస్తారు. ఉన్నత స్థలముల మీద దేవుడు నిలబెడతాడు. శిఖరాన్ని మీరు ఎక్కగలుగుతారు. దేవుడి మాటలు మనం వెనుకడిలో ఆశీర్వదించిన గాక. రండి మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం 10 నిమిషాలు. ప్రభువా, నా ఎమోషన్స్ నేను కంట్రోల్ ఉంచుకోవడానికి సహాయం చేయండి. ఇంద్రియ నిగ్రహము గల